హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇండస్ట్రీ ఏదైనా సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఓటీటీ డీల్స్ మొదలవుతాయి. ప్రమోషనల్ కాంటెంట్ ని బట్టి రేట్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ థగ్ లైఫ్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ లో నడుస్తోంది. షూటింగ్ పూర్తయిందో లేదో ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. విక్రమ్ సినిమాలో బౌన్స్ బ్యాక్ అయిన కమల్ హాసన్ ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ సింబు, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో కనిపించనున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. నాయకన్ తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న సినిమా కావడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జనవరిలో షూటింగ్ ప్రారంభించిన యూనిట్ తాజాగా మొత్తం చిత్రీకరణ పూర్తి చేసింది. థగ్ లైఫ్ షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ బిజినెస్ ని కూడా ఓ రేంజ్ లో ఫినిష్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ 147 కోట్లకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే కోలీవుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయినట్టే. విజయ్ నటించిన గౌడ్ కి 125 కోట్లు కోట్ చేసింది నెట్ఫ్లిక్స్. ఇప్పుడు కమల్ సినిమాకు 147 కోట్లు ఇవ్వడం అంటే ఆశ్చర్యమే. విక్రమ్ తప్ప కమల్ సినిమాలు అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసింది లేదు. మణిరత్నం కూడా పెద్దగా ఫామ్లో లేడు. అయినా థగ్ లైఫ్ డిజిటల్ రైట్స్ కు ఇంత డిమాండ్ ఉండటం షాకింగే. అయితే కమల్, మణిరత్నం సినిమాలను ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు. అందుకే థగ్ లైఫ్ సినిమాకి నెట్ఫ్లిక్స్ ఇంత కేటాయించిందట. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. 2024లో ఇప్పటి వరకు సినిమాల పండుగ ఆడియన్స్ కి సగం సాటిస్ఫాక్షన్ అందించింది. 4-5 సినిమాలు తప్ప పెద్దగా మ్యాజిక్ చేసిన ప్రాజెక్ట్స్ కనిపించలేదు. అయితే వచ్చే 3-4 నెలల్లో ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో సాగబోతోంది. తెలుగు, తమిళం నుంచి వస్తున్న 5 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాలి అని టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నాయి. టాలీవుడ్ లో మరో 3 నెలల్లో 2024 ముగుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో 3-4 ప్రాజెక్ట్స్ తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు పెద్దగా లేవు. అయితే వచ్చే 3 నెలల్లో తెలుగు, తమిళం నుంచి రాబోతున్న పాన్ ఇండియా సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇందులో టాప్ లిస్ట్ లో ఉంది దేవరా. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కాంటెంట్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. రీసెంట్ గా సినిమా చూసిన సెలబ్రిటీస్ కొందరు దేవరా పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు క్రియేట్ చేయడం గ్యారంటీ అంటూ కితాబిస్తున్నారు. దేవరా తర్వాత అక్టోబర్ 10న దసరా బరిలో దిగుతున్నాడు రజనీకాంత్. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన వెట్టయాన్ని సౌత్, నార్త్ లో రిలీజ్ చేస్తున్నాడు. జైలర్ తో వచ్చిన క్రేజ్, అమితాబ్, రానా, ఫహద్ ఫాజిల్ ఇందులో కీ రోల్స్ పోషించడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. ఇక నవంబర్ 14న రిలీజ్ అవుతున్న కంగువపై భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు సూర్య. యానిమల్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటించడం ఈ సినిమాకి నార్త్ లో బాగా కలిసొచ్చే అంశం. డిసెంబర్ రేస్ లో పుష్పరాజ్ ఆగమనం ఫిక్స్ అయింది. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్లే అవుట్పుట్ ని ఓ రేంజ్ లో రెడీ చేస్తూ ఉన్నాడు సుకుమార్. డిసెంబర్ 6న పుష్ప 2 వస్తోంది. కథ ఆడియన్స్ ని ఏ మాత్రం థ్రిల్ చేసినా ఊహించని విధంగా వసూలు రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక డిసెంబర్ చివర్లో క్రిస్మస్ కానుకగా గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ కావడం, ఇందులో చెర్రీ 2 గెటప్స్ వేయడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మొత్తానికి వచ్చే 4 నెలల్లో తెలుగు నుంచి 3, తమిళ నుంచి 2 భారీ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు సై అంటున్నాయి. మరి వీటిలో ఏది అంచనాలను మించి ఆడుతుంది, ఏ సినిమా ఆడియన్స్ ని నిరాశపరుస్తుంది అన్నది చూడాలి. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్ తో పోలిస్తే హీరోయిన్స్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువ. వరుసగా 2 ఫ్లాప్లు పడితే కెరియర్ షెడ్కి వెళ్లాల్సిందే. మొన్నటి వరకు ఇదే ఫేజ్ లో ఇరుక్కున్న ఓ కన్నడ కస్తూరికి ఎట్టకేలకి ఊరట దక్కింది. మాలీవుడ్ లో సాలిడ్ హిట్ అకౌంట్ లో పడింది. కృతి శెట్టి ఉప్పిన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన బ్యూటీ. తర్వాత వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ మంచి విజయాన్ని అందుకుంది. బంగారాజు కూడా పర్వాలేదనిపించింది. కానీ ది వారియర్ నుంచి బ్యాడ్ టైం బాధేయడం స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచల నియోజకవర్గం, కస్టడీ సినిమాలు నిరాశపరిచాయి. ఈ మధ్య వచ్చిన మనమే కూడా బాక్సాఫీస్ వద్ద బాల్చతనేసింది. తెలుగు, తమిళ్లో కృతి కెరియర్ బాగా డౌన్ అయిపోయింది. దీంతో అలర్ట్ అయిన ఈ కన్నడ కస్తూరి మలయాళంలో ఎంట్రీ ఇచ్చి సాలిడ్ హిట్ ని అకౌంట్ లో వేసుకుంది. మలయాళంలో టొవినో థామస్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నటించింది కృతి శెట్టి. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఏఆర్ఎం సినిమా గత వారమే ఆడియన్స్ ముందుకొచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ మల్లీవుడ్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ లోనే 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మండే నుంచి స్ట్రాంగ్ రన్ తో నడుస్తోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కృతి శెట్టికి ఈ సినిమా పెద్ద ఊరటనే ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తర్వాత కృతి మలయాళంలో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నార్త్ లో ఎంత పెద్ద సినిమా అయినా రిలీజ్ అయి నెల రోజులు దాటితే
థియేట్రికల్ రన్ ముగుస్తుంది. మల్టీప్లెక్స్ల నుంచి సినిమా తప్పుకుంటుంది. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటుంది స్త్రీ 2. స్టిల్ నార్త్ లో ఈ సినిమా బ్యాటింగ్ కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది స్త్రీ 2. మొదటి రోజు 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం మొదలు 3 వారాల్లో 550 కోట్లు వసూలు చేసింది. నార్త్లో ఇప్పటి వరకు 6 సినిమాలు మాత్రమే 500 కోట్ల మార్కుని దాటాయి. 2017లో బాహుబలి 2 సినిమా 500 కోట్ల క్లబ్లో చేరితే తర్వాత వచ్చిన గదర్ 2, పఠాన్, జవాన్, యానిమల్ ప్రాజెక్ట్స్ హిందీలో సోలోగా 500 కోట్లు వసూలు చేశాయి. మళ్లీ ఇందులో యానిమల్, జవాన్ మాత్రమే 550 కోట్ల మార్కుని దాటాయి. ఇప్పుడు స్త్రీ 2 హిందీలోనే 590 కోట్ల మేర వసూళ్లు రాబట్టి అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది. త్వరలోనే 600 కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. బాలీవుడ్లో స్త్రీ 2 రిలీజ్ అయి నెల రోజులు దాటినా థియేట్రికల్ రన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నార్త్లో ప్రధాన మల్టీప్లెక్స్లన్నీ ఇంకా చెప్పుకోదగ్గ షోలు వేస్తూనే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్లలో కూడా స్త్రీ 2 ఆడుతుంది. బాలీవుడ్లో గత కొన్ని వారాల నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. దీంతో ప్రేక్షకులు స్త్రీ 2 కోసం ఇంకా థియేటర్లకు వెళ్తున్నారు. అక్టోబర్లో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా థియేటర్లలో స్త్రీ 2 బ్యాటింగ్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సినిమా రికార్డ్ని క్రాస్ చేసే అవకాశం పుష్ప 2కు మాత్రమే ఉందనేది ట్రేడ్ వర్గాలు చెప్తున్న మాట. ఆ స్థాయి అంచనాలు బన్నీ సినిమాపైనే ఉన్నాయి. మొత్తానికి బాలీవుడ్లో అందరి లెక్కలు తేల్చేసిన స్త్రీ 2 స్టిల్ బాక్స్ ఆఫీస్ రూలర్గా కంటిన్యూ అవుతుంది. సౌత్ లో వచ్చే సంక్రాంతికి బెర్తులన్నీ బుక్ అయిపోయాయి. టాలీవుడ్ లో 4-5 సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన స్టార్స్ సమ్మర్ ని టార్గెట్ చేశారు. 2025 వేసవికి ఇంకా 6 నెలలు టైం ఉండగానే రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. దీంతో 2025 సమ్మర్ చాలా హాట్ గా మారింది. ఒక్క మార్చి నెలలోనే 4 పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగే పరిస్థితి కనిపిస్తోంది. సలార్, కల్కితో బ్లాక్ బస్టర్స్ కొట్టిన ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ చేస్తున్నాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా టీజర్ రిలీజ్ చేసి విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రాజాసాబ్ సౌత్, నార్త్లో రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. చాలా రోజులుగా సీరియస్ పాత్రలకే పరిమితమైన రెబల్ స్టార్ ఫస్ట్ టైం హర్రర్ రొమాంటిక్ కామెడీ సినిమా చేస్తూ ఉండటంతో రాజాసాబ్పై భారీ హైప్ క్రియేట్ అయింది. కేజీఎఫ్ సిరీస్తో హిట్ కొట్టిన యష్ ఇప్పుడు గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో టాక్సిక్ చేస్తున్నాడు. రీసెంట్గా షూటింగ్ స్టార్ట్ చేసిన యూనిట్ ప్రజెంట్ రాఖీభాయ్, నయనతారపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తుంది. సినిమా మొత్తం డ్రగ్స్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో యష్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా కనిపిస్తాడట. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్టు కూడా 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది. అంటే ప్రభాస్ రాజాసాబ్తో టాక్సిక్ పోటీ పడనుంది. ఈ ఏడాది చివర్లో రిలీజ్ కావాల్సిన హరిహర వీరమల్లు పార్ట్ 1 కూడా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయింది. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ ముందుగా ఈ సినిమాకే కాల్ షీట్లు కేటాయించాడు. బెజవాడలో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ మొదలుపెట్టాడు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా మార్చి 28న హరిహర వీరమల్లుని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇదే జరిగితే పవన్ చేస్తున్న 3 సినిమాల నుంచి ముందుగా థియేటర్లోకి వచ్చేది ఈ సినిమానే. 2022లో విడుదలైన కాంతారా బ్లాక్ బస్టర్ అయింది. పాన్ ఇండియా రేంజ్ లో 400 కోట్లు వసూలు చేస్తుంది. దీంతో ఈ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించాడు రిషబ్ శెట్టి. మొన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిపిన యూనిట్ కాంతారా 2 స్క్రిప్ట్ మొత్తం లాక్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్లో పూజా కార్యక్రమాన్ని జరిపి షూటింగ్ మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాని కూడా 2025 సమ్మర్లో రిలీజ్ చేసేలా హోంబలే ఫిల్మ్స్ చర్చలు జరుపుతోంది. మొత్తానికి 2025 సంక్రాంతిని మిస్ చేసుకున్న బడా స్టార్స్ అంతా ఇప్పుడు సమ్మర్ సీజన్ని టార్గెట్ చేశారు. మరి ఒకే మంత్లో వస్తున్న ఈ 4 సినిమాలు పోటీని తట్టుకొని ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. హిట్ అయిన సినిమాని ఇతర భాషల్లో రీమేక్ చేయడం కామన్. కథకి తగ్గట్లు హీరోని సెలెక్ట్ చేసుకుంటే భారీ హైప్ వస్తుంది. కానీ కిల్ మూవీ రీమేక్లో ఎక్కడో తేడా కొడుతోంది. సౌత్లో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందా అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. బాలీవుడ్లో రీసెంట్గా సంచలనం సృష్టించిన మూవీ కిల్. లక్ష్య అనే కొత్త హీరోని పెట్టి నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బెస్ట్ యాక్షన్ సినిమాగా నిలిచింది. హాలీవుడ్లో ఈ సినిమాని రీమేక్ చేయడానికి ఓ నిర్మాణ సంస్థ ఆల్రెడీ నిర్మాతలతో ఒప్పందం చేసుకుంది. ఇక తెలుగు, తమిళ్లో రాఘవ లారెన్స్ హీరోగా ఈ ప్రాజెక్ట్ని రీమేక్ చేయబోతున్నాడట రమేష్ వర్మ. అఫీషియల్గా కిల్ రీమేక్ అని ప్రకటించలేదు, కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం కిల్ రీమేక్ అనే అంటున్నాయి. లారెన్స్తో ఇలాంటి సెన్సేషనల్ థ్రిల్లర్ని సౌత్లో రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతుందా అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. కిల్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. ఆ కాన్సెప్ట్ ఏంటన్నది రివీల్ అయితే సినిమా చూడటంలో మజా ఉండదు. పైగా కిల్ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సౌత్ జనాలు కూడా ఈ ప్రాజెక్ట్ని ఎగబడి చూశారు.
అలాంటి సినిమాను రీమేక్ చేయడం సరైన ఆలోచన అనిపించుకోదు. కాన్సెప్ట్ తెలిసి ఆల్రెడీ చాలా మంది చూసేసిన సినిమా పట్ల ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉండదు. కాబట్టి రీమేక్ ఆలోచనలు మానుకుంటే బెస్ట్ అనేది క్రిటిక్స్ అభిప్రాయం. మరి రాఘవ లారెన్స్ 25వ సినిమాగా రమేష్ వర్మ కిల్ సినిమాని రీమేక్ చేస్తాడా లేక కొత్త కథతో వస్తాడా అన్నది చూడాలి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.